ప్రచండ పాట ఆడేపోతాం సుద్దాల శక్తి ఏడిపోతాం జెండా తీసుకుపోతున్నాం ఆత్మకూరు ఎందుకు టైంలో పొద్దుగాలు లేవలేదు. ఇప్పుడు లేచి అన్న పోదాం సర్వేకి అని చెప్పి పొద్దుగా లేవలే అంటే సర్వే తీసుకుపోతుండు. పొద్దుగా 12 కాబట్టి సరే ఈయన వదిలిపెట్టి చెప్పకుండా పోదామని అనుకుంటేనేమో మంచి టెక్నికల్ అసిస్టెంట్ రైతులందరూ సార్ మీరు వచ్చినా రాకున్నా పర్లేదు కానీ అనిల్ మాత్రం రావాలని అంటున్నారు. రైతుల కంటే ఎక్కువ ఈయన కోసం బాగా ఫీల్ అవుతాడు, రాకుండా ఫీల్ అవుతాడు. ఇతను ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా, నేను ఫీల్ అయితే మళ్ళీ మన గిరి అసిస్టెంట్ ఆయన ఫీల్ అవుతాడు. అంటే ఇది రాత్రి పగల్లాగా వెలుగు చీకటి లాగా, డబ్బున్నోళ్ళలాగా డబ్బు లేనోళ్ళలాగా, ఉన్నోళ్ళలాగా లేనోళ్ళలాగా, ఆకలి అయినప్పుడు ఆకలి కానప్పుడు, దాహం అయినప్పుడు దాహం కానప్పుడు, ఓడినప్పుడు గెలిచినప్పుడు, సక్సెస్ అయినప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు, కింద పడ్డప్పుడు నిలబడ్డప్పుడు, అంటే ఆ విధంగా బోర్ సక్సెస్ అయినప్పుడు బోర్ ఫెయిల్ అయినప్పుడు, పొట్టి గ్యాప్లు వచ్చినప్పుడు, అట్లా మా ప్రయాణం అలా 2 years సాగుతూ ఉంది. అనిల్కు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ 2000 సంవత్సరం నుండి ఉంది. అంటే దగ్గర 24 సంవత్సరాలు 25 సంవత్సరాలకి అడుగుపెట్టినాం. అలా సాగుతుంది. కాకపోతే మా ప్రొఫెషనల్ వర్క్లో మాత్రం 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో ఎత్తు పల్లాలు చూసినాం ఈ 2 సంవత్సరాల కాలంలో. ఒడిదొడుకులు, ఆకలికి నీళ్లు లేక ఉందంటాడు, తాళం వేసింది అంటాడు ఆడు. అయినా కూడా వాళ్ళకి నీళ్ళు అంటే మా అమ్మ లేదు అంటాడు, షాప్లో పోయింది అంటే బంద్ ఉంది అంటాడు. ఏందో ఇంకోసారి పాడైపోతుంది అంటే కొడుతుంది. ఎండలో పని చేసినాం, వానలో పని చేసినాం, మిషన్లు ఖరాబ్ అయినాయి. మళ్ళీ ఒక్కసారి జియో స్కానర్ ఖరాబ్ అయింది, 20-30 వేలు పెట్టి ఖర్చు పెట్టినాం. అంటే ఎటు చేసినా ప్రజలకి సక్సెస్ చేయాలి, వాళ్ళ భూమిలో నీళ్ళని చూపించాలి. భూగర్భంలో ఉన్నది మంచినీటి శాతం 1% అది అండర్ గ్రౌండ్ రూపంలో. దానికోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు దగ్గర 2 సంవత్సరాల క్రితం వాళ్ళకి 2 బోర్లు వేయించడం జరిగింది. మంచి సక్సెస్ అయినాయి. కానీ 60-70 ఫీట్ల మధ్యలో వచ్చిన వాటర్ అవి చాలా లోతు వరకు వేసుకోవాలి వద్దన్నా కూడా. మామిడి తోట పెట్టి 2 రోజులు బాగా సాగింది. అయితే ఇప్పుడు ఏమైంది, మామిడి తోటకి నీళ్ళు సరిపోవట్లేదు, ఎండిపోతున్నాయంట. గత 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు, నాకేమో సమయం కుదరట్లేదు. కానీ అనిల్ ఆత్మకూరు మండలానికి సంబంధించిన వాస్తవ్యుడు కాబట్టి అన్న ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అతని నెంబర్ కూడా వాళ్ళకి మరి కనుక్కున్నారు. రమ్మని చెప్తే వెళ్తున్నాం. మరి ఆ తోట పరిస్థితిని, తోట మొక్కలని 300 మొక్కలు పెట్టారంట, అన్నీ ఎండిపోతున్నాయంట. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాం. ఫర్ మోర్ వీడియోస్